నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొక్క మారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. గత వారము మనము అందరము తెలుసుకున్న అంశం ఏంటంటే క్రీస్తులో కుటుంబము ఎలా ఉండాలి. కానీ ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలు ఎన్నో కూలిపోతున్నాయి. దానికి కారణము మనం క్రీస్తులో కాదు సాతానులో ఉన్నాము అని అర్థము. అయితే మరి క్రీస్తులో ఉన్న కుటుంబము ఎలా వర్ధిల్లుతుంది? కేవలం ఈ ఇహలోకములోనే వారి యొక్క జీవితం ఉందా? పరలోక రాజ్యం వరకు ఆ కుటుంబం చేరగలిగిందా అని చూస్తే అవును, క్రీస్తులో కుటుంబం పవిత్ర కుటుంబం, తిరు కుటుంబం. పరిశుద్ధమైన గ్రంథంలో ఎవరి గురించి ఉంది అంటే జేసు మరియా జోజప్ప గారా. అమ్మ మరియ తల్లికి పుట్టిన పరిశుద్ధమైన బాలయేసు మనకి దేవుడై ఉన్నాడు. అదేవిధంగా పరిశుద్ధమైన బాలయేసుకి సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు. తిరు కుటుంబము. మనము దేవుణ్ణి మనం ఏమంటాము? త్రిత్వైక సర్వేశ్వరుడు. పరలోక రాజ్యములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ఉన్నారు. అయితే వారు ఒక్కరే అని మన కనతరైన కథోలిక శ్రీసభ విశ్వాసం. మనలో ఏ విధంగా అయితే దేహం ఉందో, ఆత్మ ఉందో, దేహం ఆత్మ రెండు కలిపితే జీవమైందో, అదేవిధంగా దేహం అంటే యేసుప్రభువారు, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, జీవం అంటే తండ్రి యెహోవా. జీవాన్ని ఇచ్చేది తండ్రి యెహోవానే కదా. అవును, ఎస్. ఆదికాండం 2:7 మనం చూసాం. కాబట్టి ఇలా ఒక్కరిలోనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు దేవుల్లో. అదేవిధంగా ఈ లోకంలో, ఈ ఇహలోకంలో, పరలోకంలో కాదండి, ఈ ఇహలోకంలో అమ్మ మరియ తల్లి జోజప్ప గారుల యొక్క దాంపత్య జీవితం దేవుడు ఏర్పరిచిన బంధం. అది నిశ్చితార్థం అయ్యింది. అయితే పరిశుద్ధమైన బాలయేసు ఎలా పుట్టాడమ్మా అని చూస్తే మనకి వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం వరకు మనం చదివితే కరెక్ట్గా ఆలోచించండి. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 15 వచనాల వరకు, ఇదిగో దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు తండ్రి, యూదా సోదరులకు తండ్రి, ఇలా మొత్తము కూడా తండ్రుల గురించే ఉంది. తండ్రులు, నాన్నల గురించే ఉంది. పాత నిబంధనలో ఉన్న తండ్రుల పేర్లు మొత్తము కూడా కొత్త నిబంధనలో ఫస్ట్ గాస్పల్లో, మొదటి సువార్తలో ఇక్కడ ప్రచురింపబడింది. కానీ 16వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆలోచించాలి కరెక్ట్గా మనం. 16వ వచనం దగ్గరికి వచ్చేసరికి మరియమ్మ భర్తయగు యోసేపు, చూడండి, యోసేపు భార్యయగు మరియమ్మ అని లేదు. ఇంతకు ముందు వర్షాలేమో ఇతనికి భార్య అని ఉంది. కానీ ఇక్కడ మాత్రం మరియమ్మ అనే పేరు మొట్టమొదటిగా వచ్చింది. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబుకు జన్మించెను, మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాముకి ఈసాకు పుట్టాడని, ఈసాకు యాకోబు పుట్టాడని ఇప్పుడే ఇక్కడ చూసాము. కానీ ఇక్కడ మాత్రం యోసేపుకి క్రీస్తు జన్మించను అని లేదు, కానీ మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించను. ఇది పరిశుద్ధమైన గ్రంథము చెప్తున్న మాట, పవిత్రమైన మాటలు ఇవి. మరియ తల్లికి ఎవరు పుట్టారంట? యేసు ప్రభుల వారు పుట్టారు. అంటే మన యోసేపు గారితో ఎలాంటి సంబంధము లేకుండా మరియ తల్లి పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని పొందుకొని ఈ ప్రపంచానికి పసికందుని ఒక రక్షకుడిగా, ప్రపంచానికి విమోచకుడిగా ఆ తల్లి తన యొక్క రక్తాన్ని, తన మాంసాన్ని పంచి ఇచ్చేసింది. అదే రక్తము, అదే మాంసము స్లీవ మీద ఉన్నప్పుడు, స్లీవ కింద ఉన్న ఆ తల్లి మరణ వేదనకి గురవుతున్నప్పటికీ ఈ ప్రపంచం కోసం నా యొక్క పుత్రుడు పుడుతున్నాడు, నా పుత్రుడే కాదు ఆ దేవుడి యొక్క పుత్రుడు అతను అని మురిసిపోయిన ఆ తల్లి గర్వములో పడలేదు లూసిఫర్ లాగా, అహంకారంలో లేదు లూసిఫర్ లాగా. అందుకే లూసిఫర్ గాడికి కోపము అమ్మ మరియ తల్లి అంటే. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, పాపము అక్కడ పుట్టగానే పరిశుద్ధమైన తల్లి గురించి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ తల్లి పాదముల క్రింద, అంటే తన యొక్క సంతతి కింద సాతాను యొక్క తల చిత్తకొత్త పడుతుంది అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు. దేవుడి శక్తి మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు. దేవుడి బలం మాట్లాడాలి, మనం మాట్లాడడం కాదండి. అందుకే దేవుడి యొక్క ఆజ్ఞకి లోబడి దేవుడి చిత్త ప్రకారం జీవించిన దేవుడి తల్లి అని లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా ఈ వాక్యము ప్రేరణ ద్వారా లిఖించి ఉంటే మరి మనుషులమైన మనమేంటండి దేవుడికి తిరగబడుతూ ఉన్నాము.
దేవుడికి తిరగబడుతున్నాం అంటే ఏంటి? దేవుడి ఆజ్ఞలు పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నాయి. దేవుడి వాక్యానికి మనం లోబడట్లేం అంతే. అందుకే మరియ తన మీద కూడా తిరగబడుతూ ఉన్నారు ఈ రోజులలో చాలామంది. దేవుడికే గౌరవం ఇవ్వకపోతే దేవుడి తల్లికి ఎలా గౌరవం ఇస్తా? డినామినేషన్స్లో ఉన్న ఎంతోమంది అంటూ ఉన్నారు బోధకులని. ఆ బోధకుల యొక్క తల్లి యొక్క గొప్పతనం స్టేజీల వరకు వెళ్తుందండి, బొకేల వరకు వెళ్తుందండి, ఆ యొక్క పట్టు వస్త్రాలు ధరించేంత వరకు వెళ్తుందండి, అదేవిధంగా శాలువలు కప్పేంతవరకు వెళ్తుందండి. అంతెందుకు, పుట్టినరోజు వస్తే కేకులు కట్ చేస్తూ ఊ అని మన యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్, లేదంటే మన థ్రెడ్స్ రీల్స్, లేకపోతే ఇంకా ఏమైనా రీల్స్ ఉంటాయి అవి షార్ట్స్ రీల్స్, యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా మ్రోగిపోతుంది. కానీ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మరియ తల్లి గురించి మాట్లాడుతుంటే మాత్రం ఒక్క నోరు కూడా మెదపట్లేరేంటి? కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు. దట్ ఈస్ నాట్ ద రియాక్షన్. పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుందంటే మనకి రియాక్ట్ వేరండి, రెస్పాండ్ వేరండి. రియాక్ట్ అంటే ఏంటంటే వాళ్ళు చెప్పింది మొత్తము తప్పే, మేం చెప్పేదే కరెక్ట్ అనేది రియాక్షన్. అరే వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి అని సరిచేయడం రెస్పాన్స్. ఇది కన్నతల్లి అనే కథోలిక శ్రీసభ చేస్తూ ఉంది. అందుకే ఈ తల్లి గురించి, ఆ తల్లి భర్త అయిన యోసేపు గారి గురించి, పరిశుద్ధమైన బాలయేసు గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. చూద్దామా? ఎందుకంటే చివరి అంశంలో మనం నేర్చుకున్నాము, సాతాను యొక్క రాజ్యంలో కుటుంబం ఉంటే ఎలా ఉంటుంది, క్రీస్తులో కుటుంబం ఎలా ఉంటుందో ఈరోజు ఈ వాక్య ధ్యానాంశం ద్వారా మనం తెలుసుకుందాం. ఎక్కడో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. యోసేపు ఎట్లు తలంచుచుండగా, ఇదిగో మరియమ్మ బహిరంగముగా అవమానపు ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు. యోసేపు గారు నీతిమంతుడు. ఈ నీతిమంతుడగు యోసేపు మరియ తల్లిని బహిరంగముగా అందరి మధ్యలోకి తీసుకొచ్చి, ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు, గర్భఫలం నా ద్వారా రాలేదు, ఎవరితో నీకు సంబంధం ఉంది అని బహిరంగ పెట్టకుండా, అయ్యో స్త్రీని అవమానించడం తప్పు కదా అని ఆనాడు ఉన్న ఎంతోమంది ఆలోచనలు ఏంటంటే, స్త్రీలు తప్పు చేస్తే రోడ్ల మీదకి తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేస్తారు యూదా ఆచార ప్రకారం. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అనుకోండి. కొంతమంది రోడ్ల మీదకి ఈడుస్తూ ఉంటారు భర్తలు, కొంతమంది భార్యలని. తాగి తప్పు చేసింది నువ్వే అయినప్పుడు కూడా భార్యని బయటేస్తూ ఉంటారు. ఇలాంటి ఆ సందర్భంలో ఈ సందర్భంలో ఎప్పుడూ ఒకేలాగా కొంతమంది వ్యక్తులు లేకపోలేరండి. కానీ అప్పుడు ఇప్పుడు కొంతమంది నీతిమంతులు లేకపోలేరు ఈ లోకంలో. అందుకే నీతిమంతుడు అగుటచే యోసేపు గారు మరియ తల్లిని బయటికి తీసుకొచ్చి బహిరంగంగా అవమానించలేక ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో ఇది ఎలా జరిగింది, ఇలా ఎలా జరుగుతుంది, నా భార్య కదా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అంటే విడిచిపెట్టడానికి నిశ్చయించుకుంటున్నాడు రహస్యంగా. 20వ వచనం. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు. దేవదూత గుర్తు చేస్తుంది ఏమని? దావీదు కుమారుడగు యేసు అని ప్రపంచం మొత్తం ప్రకటించబోతుంది పరిశుద్ధమైన బాలయేసు పుట్టిన తర్వాత. అయితే అదే టైటిల్ యోసేపు గారికి దేవుడు పెడుతున్నాడు. ఏమంటే దావీదు కుమారుడగు యోసేపు. ఫ్యూచర్లో ఏమొచ్చింది? దావీదు కుమారుడగు యేసు. ఈ టైటిల్ చూడండి ఎంత గొప్పదో. దేవాతి దేవుడు ఇంత గొప్ప పేరుని యోసేపు గారికి ఇచ్చాడంటే ఎంత గొప్ప నీతిమంతుడు అంటే మనకు అర్థం అవ్వాలి. నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు నీవు భయపడవలదు, ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించింది. ఈ ప్రపంచానికి అసలు పవిత్రాత్మ దేవుడు అంటేనే అర్థం కావట్లేదు. కానీ యోసేపు గారికి పరిశుద్ధాత్మ గురించి ఎలా అర్థమైంది అంటే, నీతిమంతుడు అని ఎవరిని అంటారంటే దేవుల్లో విశ్వాసం ఉన్నవాడిని నీతిమంతుడు అంటారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని దీవారాత్రములు పాటించువాడిని నీతిమంతుడు అని అంటారు అని మనం కీర్తనా గ్రంథంలో చూసినాము. అంటే యోసేపు గారు నీతిమంతుడు, పరిశుద్ధమైన గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నవారు, దేవుడి యొక్క ఆజ్ఞలకు చిరసా వహించువారు అని మనకు అర్థమవుతుంది ఈ వాక్యం ద్వారా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. నీ భార్య తప్పు చేసినప్పుడు ఒక భర్తగా నువ్వు ఉన్నావు, ప్రార్థన చేస్తున్నామో లేదో దేవుడికే తెలవాలి, ఎవరికి చెప్పలేని తీర్పు కాబట్టి ఎంతో కొంత బైబిల్ వాక్యం చదువుతూ ఉన్నావు. నీ భార్య గురించి ఎవరో పక్కింటి వాళ్ళ ఎనుకింటి వాళ్ళ తీసుకొచ్చి ఒక అబద్ధపు మాటని నీ యొక్క చెవిలో వేసినప్పుడు నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చేసుకొని అది కరెక్టా కాదా అని దేవుడి దగ్గర అడిగి, దేవుడి చిత్తమైతే నీ భార్యతో కూడా సంభాషణ ఉండాలి.
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏంటమ్మా మరి ఇలా అవుతుంది, ఇది నిజమేనా అని అడగాలి. అడగకుండా కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే, నీతిమంతులు కాదు కదా, భర్తలు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి బహిష్కరంగా ఏదో ఒకటి చేస్తారు. లేదంటే చాలా మందికి జరుగుతున్నాయి కదండి, భార్య ఒంటి మీద కిరసనాలు పోసి తగలబెట్టేస్తూ ఉంటారు. లేదంటే ఆమె ఊరేసుకుందండి అని ఊరేసి చంపేస్తూ ఉంటారు కొంతమంది భర్తలు. లిటరలీ ఇది జరగకపోయినా భార్య గుండెలో గుణపాలు గుచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు. భార్యను అడగవు, కానీ పక్కింటి వాళ్ళు, ఎనికింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు, ఇదిగో ఎవరి బైక్ మీదనో నీ భార్య వెళ్తుంటే చూసానయ్యా. ఒకవేళ నీ భార్య అతని తమ్ముడు అనుకుందేమో, అన్నయ్య అనుకుందేమో, అంకుల్ అనుకుందేమో, తండ్రి అని సంబోధించిందేమో, బిడ్డ అని సంబోధించిందేమో, అంత మాత్రం నా పక్క పక్కనే కూర్చోగానే ఎలా అంటావు నువ్వు? వాళ్ళిద్దరికి అక్రమ సంబంధాన్ని ఎలా కడతావు నువ్వు? దేవుడు అంటూ ఉన్నాడు, ఓ అవివేకి, అర్థం చేసుకో, బైబిల్ చదువు, బైబిల్ దగ్గరికి రా. నీతిమంతుడకు యోసేపు ఏం చేశాడంటే, కలలో కనపడిన దేవదూతకి శిరస్స వహించి ఉన్నాడు. దేవుడు వచ్చి నీతో మాట్లాడిన నువ్వు నీ భార్యని స్వీకరించావు. ఇప్పుడు ఒకవేళ డివోర్స్ అయి ఉంటే, లేదంటే ఆ ప్రాసెస్లో ఆ యొక్క విడాకులు తీసుకోవాలనే ఆలోచనలో నువ్వు ఉంటే, దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్తున్నాను వెళ్ళి నీ భార్యని స్వీకరించు, నేను నీతో చెప్తున్నాను వెళ్ళి నీ భర్తని స్వీకరించు, ఇద్దరు కలిసి ఐక్యంగా ఉండండి. ఎక్కడ మీరు ఇద్దరు ఐక్యంగా ఉంటారో అక్కడ మిమ్మల్ని నేను గొప్పగా దీవిస్తాను. విడగొట్టబడి మళ్ళీ అదేవిధంగా మళ్ళీ నువ్వు వెళ్ళి ఇంకో భర్తని పెళ్లి చేసుకోవడం, ఇంకో భార్యని పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో పాటు కూడా నీ యొక్క జీవితం బాగుండదు. ఎందుకంటే నా నిబంధనకి మీరు కట్టుబడి లేరు కాబట్టి నిబంధనని కాల్చేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లో నశిస్తాడే కానీ దీవింపబడు. ప్రియమైన బిడ్డ, దేవుడి నిబంధన ఇది, పెళ్ళి అనగా ప్రమాణం ఇది. అందుకే ఇక్కడ యోసేపు గారికి దేవుడు ఏం గుర్తు చేస్తున్నా అంటే, నీ భార్య అయినా మరియమ్మను స్వీకరించుటకు. చూడండి ఎంత డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు, నీ భార్య. శారీరకంగా కలిసినంత మాత్రాన ఈ యొక్క లోకంలో పందులు కుక్కలు సంసారం చేసుకున్నట్లుగా ఈ లోక జీవితంలో మనం జీవించినంత మాత్రాన భార్య భర్తల బంధం అనబడదు. అది ప్రాసిక్యూషన్ అవుతుంది, వ్యభిచారం అవుతుంది. అది కేవలం శారీరకంగా ఉంటూ ఆధ్యాత్మికమైన బంధం లేకుండా జీవిస్తే అది నిజంగా వేస్ట్ అండి. ఆ సంసారం అనేది నిలబడదు ఎన్ని రోజులు కూడా. కానీ ఈ యొక్క శారీరకమైన దేహాల మధ్యలో ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడే ఆదాముని ఏవని ఐక్యపరిచాడు. దేవుణ్ణి మర్చిపోకూడదు ఆదాము ఏవా. అదేవిధంగా ఈ లోకంలో దంపతులు ఎవరైనా దేవుణ్ణి వారి యొక్క మధ్యలో పెట్టుకుంటే, దేవుడి ఆజ్ఞను శిరసా వహిస్తే, దేవుడి పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి వచ్చి దేవుని అడుగుతూ జీవించగలిగితే ఆ కుటుంబం ఎప్పటికైనా కట్టబడుతుందండి. అందుకే యోసేపు గారు ఎవరి స్వరాన్ని వింటున్నాడు? దేవదూతని వింటూ ఉన్నాడు. ఎప్పుడు? కలలో అంట. ఇది హైలైట్ అండి. యాక్చువల్లీ డైరెక్ట్గా దేవుడు వచ్చి చెప్తే నువ్వు నేను వినం కదా, భార్యని స్వీకరించు, భర్తని స్వీకరించు అని. కానీ ఒక దేవదూత కలలో వస్తే, కల నుండి మేలుకొనిన యోసేపు వెళ్ళి మరియమ్మను స్వీకరించెను అని ఉంది ఇక్కడ. యోసేపు వలె ఓ భర్త ఈరోజు నువ్వు ఉన్నావా కుటుంబానికి? యోసేపు వలె ఓ యజమానుడా కుటుంబానికి నువ్వు ఉన్నావా? అయితే నీతిమంతుడవైతావు నువ్వు. నీతి నిజాయితీ లేకుండా బ్రతికేవాడు ఎప్పటికైనా నిలబడలేడు ప్రపంచంలో. కుళ్ళి కుషించి చచ్చిపోతాడు. ఈ లోకంలో బ్రతికున్నన్ని రోజులు అదే బ్రతుకు, చచ్చిపోయినా కూడా నరకలోకం. ఎక్కడా కూడా నీకు సంతోషమే ఉండదు. 24 గంటలు దుఃఖమే, 24 గంటలు కూడా వేదనే, 24 గంటలు కూడా వ్యసనాలే, 24 గంటలు కూడా ఒంటి నిండా రోగాలే. పాపమే రోగమై ఉంది కాబట్టి దేవుడు మహిమార్థం అది వేరు. కాబట్టి యోసేపు వలె ఈరోజు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఆ దేవాతి దేవుడు నీతిమంతులు ఉన్నారా అని వెతుకుతున్నాడండి ప్రపంచం మొత్తము కూడా. వెతకంగా మరియ తల్లి గర్భము ధరించాలి అని దేవుడి ప్రణాళిక పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. అయితే నా బిడ్డ అంటే యావే కుమార్తె, యావే ప్రభు యొక్క ముద్దు బిడ్డ అమ్మ మరియ తల్లి రాజకుమారి. ఈ కుమారి కన్సీవ్ అయితే నా బిడ్డని అపనిందల పాలు చేయకుండా, అపహేళన చేయకుండా ఒక భర్తన్న కనీసం ఉండాలి. ఈ ప్రపంచం ఎలా అయినా అంటుంది, అయ్యో భర్తతో సంబంధం లేకుండా కన్సీవ్ అయిందంట. ఇలాంటి యోసేపును దేవుడు తన యొక్క క్యారెక్టర్ని, తన యొక్క గుణగణాన్ని ముందే పసిగట్టాడు, ముందే చేసుకున్నాడు, ముందే సృష్టించుకున్నాడు. అందుకే మరియ తల్లి పక్కనే పరిశుద్ధుడిగా పెట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నా కుమార్తెకి అపరిశుద్ధ అది ఆ యొక్క కార్యాలు అంటకుండా ఉండడానికి నిగ్రహ శక్తిని కలిగి ఉన్న ఒక పురుషుణ్ణి దేవాతి దేవుడు భర్తగా ఇచ్చేశాడు. ఇది పురుషుడు అనంటే, యోగ్యుడు అంటే, యజమానుడు అంటే, భర్త అంటే ఇదండి. లిటరల్ చెప్తున్నాను. దివ్య వంటి విషయాలు మ్యాక్సిమం చాలామంది
పల్లెటూరు నుంచి చూస్తుంటారు కాబట్టి, సిటీలో కూడా చూస్తున్నారు అనుకోండి. పురుషుడు అంటే అండి లిటరలీ చెప్పాలి అంటే వ్యక్తిత్వం బాగుండాలి, గుణగణం బాగుండాలి. దేహము బలంగా ఉన్నానా, హైట్గా ఉన్నానా, తెల్లగా ఉన్నానా. గొలియాతు కూడా ఉన్నాడుగా. దావీదు చిన్నవాడు కానీ గొలియాతు ఎలా ఉన్నాడు? మహాభయంకరుడు, దెయ్యంలాగా ఉన్నాడు. బలిష్టంగా, తెల్లగా, దొడ్డుగా, ఇంకొకలాగా అందంగా కనబడినంత మాత్రాన ఓ పురుషా నువ్వు దేవుడి కంటే గొప్పవాడివి అయిపోవు, యోసేపు గారి కంటే నీతిమంతుడు అసలే కాలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదంతా వద్దు, నాకు హృదయము కావాలి. ఈరోజు నువ్వు ఒకవేళ భర్తవై ఉంటే నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. రెండో అంశం, కలలో కనిపించిన దేవదూత మాటకే, దేవుడి యొక్క మాటకే ఆజ్ఞ శిరసా వహించిన యోసేపు ఎక్కడా, ఈనాటి భర్తలు ఎక్కడా? ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండవది అమ్మ మరియ తల్లి. అసలు మరియ తల్లి ఎలా ఉంది? పరిశుద్ధంగా జీవిస్తూ ఉంది. వారు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వింటూ ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా వారు పాటిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి అమ్మ మరియ తల్లి ఎలాంటి జీవితాన్ని జీవిస్తుందో ఒకసారి చూద్దాం రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం 51వ వచనం, ఈ 2 వాక్యాలు సరిపోతాయి మరియ తల్లి గురించి. ఎందుకంటే మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మరణ చేసుకొని చుండెను. 51వ వచనం చూడండి మళ్ళీ, లూకాసు వార్త 2:51. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. అమ్మ మరియ తల్లి గురించి ఈ ఒక్క మాట ఎక్కువగా చెప్పబడుతూ ఉంది. అదేంటి అంటే, మరియ తల్లి తన యొక్క హృదయములో అన్నీ పదిలము చేసుకొని మరణ చేసుకొని చుండెను. ఒక భార్య, ఒక బిడ్డ, ఒక తల్లి. ఓ స్త్రీ, నువ్వు కుటుంబంలో ఎవరైతే ఉన్నావో, తల్లి, అమ్మ, అత్త, స్త్రీ, నువ్వు ఎలా ఉండాలంటే నోటికొచ్చింది మొత్తము తీసుకెళ్ళి నీ కుటుంబ వ్యవస్థని మొత్తము రోడ్డు పాలు చేయకూడదు. నా ఫ్రెండే కదా అని బయట వెళ్ళి అబ్బాయిలతో సహవాసం చేయకూడదు. భర్త ఉన్నాడు కళ్ళ ముందే. అదేవిధంగా నా కుమారుడేమో కదా అని భర్తకి ఇష్టం లేకపోయినా వెళ్ళి మాట్లాడకూడదు ఏ పురుషులతో కూడా. అది కరెక్ట్గా కనుక్కోవాలండి. మన కుటుంబ వ్యవస్థ మనకు తెలుసు, భర్త మెంటాలిటీ మనకు తెలుస్తుంది, పిల్లల మెంటాలిటీ మనకు తెలుస్తుంది. ఎవరు కూడా పాపంలో పడడానికి మనం కారణం అవ్వకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, బీ ఇన్ కంట్రోల్, నిగ్రహ శక్తి కలిగి ఉండు అమ్మ మరియ తల్లి వలె. నోటికి, చూపులకి, మాటలకి, జీవిత విధానానికి, వేసే ప్రతి అడుగుకి, చేసే పనులకి, వంట చేసే విధానానికి, వస్త్రధారణకి, చర్చికెళ్ళే విధానానికి, బైబిల్ పట్టుకునే విధానానికి, వాట్ ఎవర్ యు వేర్, నువ్వు ఏ వస్త్రాన్ని ధరించినా అమ్మలాగా కనబడాలి. ఎందుకు ఇలా ఉంది అని అసహించుకునేలాగా కనబడద్దు. అందుకే అమ్మ మరియ తల్లిని చూడండి, ఎక్కడ చూసినా వాక్యంలో మరియమ్మ అంతయు తన మనస్సులో పదిలపరుచుకొని ఇదిగో మరణ చేసుకొని చుండది. మనం అలా కాదు, మన పొట్ట పగిలిపోతుంది బయట చెప్పకపోతే. స్త్రీలది ఎస్పెషల్లీ నిజమండి. స్త్రీలకి, దేవుల్లో ఉన్న వాళ్ళకి తప్ప ప్రతి స్త్రీకి కూడా ఇది కష్టమే. అన్నీ హృదయంలో పెట్టుకొని, అయ్యా నీ చిత్తమైతే ఈ భారాన్ని నీ మీద మోస్తున్నానయ్యా, దయచేసి ఈ భారాన్ని తీసుకోనా తండ్రి యేసయ్యా, ఈ భారాన్ని నేను మొయ్యలేనయ్యా, నీ స్లీవకు అప్పచెప్తున్నానయ్యా అని ప్రార్థన చేసుకొని పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువుతూ కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీలు పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. కొత్త నిబంధనలో దేవుడి తల్లే ఉంది అమ్మ మరియ తల్లి. లూకాసు వార్త 1:43, దేవుడి తల్లి. అందుకే ఎలిజబెత్ అమ్మ ఒక స్త్రీ ఇంకో స్త్రీతో ఏమంటుందంటే, పరిశుద్ధాత్మతో పరిపూర్ణురాలైన ఎలిజబెత్ అమ్మ అంటుంది, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఇలా ఎలా ప్రాప్తించను? సీఎం వస్తే లేస్తావు, పిఎం వస్తే లేస్తావు, నీ కుటుంబంలో ఇంకెవరైనా ఆ యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్ వాళ్ళు వస్తే లేస్తావు, గవర్నర్ వస్తే లేస్తావు, కలెక్టర్ వస్తే లేస్తావు. కానీ దేవుడు అంటున్నాడు, నా తల్లి అమ్మ మరియ తల్లి వచ్చి నిలబడితే మన కళ్ళ ముందు లేవాలా వద్దా? లేవాలి. అందుకే ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు, అమ్మ మరియ తల్లి యొక్క ఔన్నత్యం ఈ ప్రపంచానికి అర్థం కాదండి. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు మాత్రమే అది ప్రకటించగలగాలి. అది మానవుడి జ్ఞానం కాదు, దేవుడి జ్ఞానం. అమ్మ మరియ తల్లి వల్ల మౌనముగా మనం జీవించినట్లయితే కుటుంబాలు కట్టబడతాయి. ఎందుకు? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, నీ జీవన్ మరణములు నీ నాలుక ఆధీనములో ఉన్నవి, నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావో అలాంటి జీవితాన్ని బడుస్తావు ఓ నరుడా, ఓ నారి అని ఆ దేవాదేవుడు చెప్తున్నాడు మనందరికీ. మూడవదిగా పరిశుద్ధమైన బాలయేసు. అయితే ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు ఉన్నారు, అదేవిధంగా పిల్లలు కూడా ఉన్నారు. అయితే తల్లిదండ్రుల యొక్క 90% తల్లిదండ్రుల యొక్క తప్పులే. పిల్లలు అపమార్గం పట్టారంటే 10% ఉంటుందండి పిల్లల తప్పులు. ఎందుకు అనంటే చూడండి, ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 51 దగ్గరికి రండి డైరెక్ట్గా. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను.
తప్పిపోయిన 12 సంవత్సరాల వయస్సు కలిగిన పరిశుద్ధమైన బాలయేసు. ఇప్పుడు మీతో రాను, మీరు వెళ్ళిపోండి, నేను నా దేవుడి చిత్తం చేస్తూ కూర్చుంటాను అనలేదు. అమ్మ మరియ తల్లి మాట విని 12 ఏండ్లే కాబట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు తల్లిదండ్రులతో పాటు. ఇదొక అంశం. ఇక్కడ 12 ఏండ్లే అండి పరిశుద్ధమైన బాలయేసుకుంది. మరి 30 ఏళ్ళకి అమ్మ మరియ తల్లి ఎవరో తెలియదని అని చెప్పాడండి. కాబట్టి తెలియదండి మరియ తల్లి మాకు కూడా అనుకుంటామేమో అని దేవాదేవుడు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. ఆ తల్లి అక్కడున్న కానాపల్లి విందులో వాళ్ళతో చెప్తూ ఉంది, ఆయన చెప్పినట్లు చేయండి అనగానే వెళ్ళి శిష్యులు చేస్తున్నారు. అవునా? ఇక్కడ ఒక ప్రశ్న. మరి ఆ దేవాతి దేవుడు అమ్మ మరియ తల్లిని ముద్దు బిడ్డగా తీసుకున్నాడు, పరిశుద్ధమైన బాలయేసుని తన యొక్క కుమారుడిగా పుట్టించాడు, ప్రపంచానికి ఒక వెలుగుగా పుట్టించాడు. అవునా? అయితే ఇప్పుడు ఒక ప్రశ్న. యేసు ప్రభువారికి 30 ఏళ్ళ నుండి 33 ఏండ్లు ఉన్నాయి మొట్టమొదటి అద్భుతం చేసినప్పుడు. మరి స్త్రీ నాకేమి నీకేమి అని అన్న దేవుడు యేసు ప్రభువారు ఎందుకు వెళ్ళి అద్భుతాన్ని చేశాడు? అంటే దేవుడి చిత్తమైతేనే నేను చెయ్యాలి. అమ్మ మరియ తల్లి నా తల్లి అడిగితే నేను ఎలా చేస్తాను, చెయ్యను అని చెప్పాలి కదా దేవుడు. యేసయ్య ఎందుకు అనలేదండి? 4వ ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు. దేవుడి చిత్తం చేయడం అంటే కనబడని దేవుని పూజించడం కాదండి. దేవుడు ఉన్నాడు అని విశ్వసించి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడి జీవించడమే దేవుణ్ణి ప్రేమించినట్లు. ఇది యేసయ్య 33 ఏళ్ళ ఉన్నప్పుడు, 12 ఏళ్ళు ఉన్నప్పుడే కాదు 33 ఏళ్ళకు కూడా ఆ మరియ తల్లి యోసేపు గారి తల్లిదండ్రులకి విధేయత చూపించినాడు. 4వ ఆజ్ఞ, దేవుడే ఒకవేళ ధిక్కరిస్తే మనుషులమైన మనం ఎలాంటి మార్గంలో ఉంటాము? అందుకే పుడుతున్న పరిశుద్ధమైన బాలయేసు, అమ్మ మరియ తల్లి, జోజప్ప గారి యొక్క తిరు కుటుంబం ఏ విధంగా ఉందో ఈ లోకంలో పితాపుత్ర పరిశుద్ధాత్మ సాదృశ్యంగా వారికి మనకి కనబడుతూ ఉన్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, తల్లి మరియమ్మ, భర్త యోసేపు గారులు, పరిశుద్ధమైన బాలయేసు వారికి పుట్టిన పసి కందు, పవిత్రాత్మ ప్రభావము ద్వారా అమ్మ మరియ తల్లి గర్భము ధరించింది అని అటు యోసేపు గారికి, ఇటు మరియ తల్లికి, ఇటు ప్రపంచానికి మొత్తం నువ్వు ప్రకటించున్నావు. పరిశుద్ధాత్మదేవ మాకు నువ్వు ఈరోజు ప్రకటించున్నావు. ఈ యొక్క తిరు కుటుంబ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో విడిపోతున్న ప్రతి కుటుంబము యేసు నామములో కట్టబడునుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ప్రతి బిడ్డకి నాయన మారు మనస్సు కలుగునుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ప్రతి బిడ్డ హృదయము తండ్రి పరిశుద్ధమైన బాలయేసు హృదయానికి దేవ సమర్పిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డ హృదయం కూడా యేసు రక్తములో కడగబడి మారు మనస్సు కలిగి అయ్యా భార్యాభర్తలు ఐక్యముగా జీవిస్తూ బిడ్డలను కూడా విధేయతలో నడిపించుకునే కృపను, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, పరిశుద్ధమైన గ్రంథాన్ని మేమందరము కూడా ఈ యొక్క వాక్యాన్ని దేవుడే అని స్వీకరిస్తూ జీవించే కృపను మా అందరికీ దయచేయమని కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో నువ్వు చెప్పినట్లుగా ఎవడైతే దేవుడి యొక్క వాక్యాన్ని దివారాత్రములు ఆనందముతో చదువుతూ పారాయణం చేస్తూ జీవిస్తాడో ఏటి ఒడ్డిన నాటిన చెట్టు వలె వృక్షము వలె ఫలిస్తూ జీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఇలాంటి కుటుంబముగా మమ్మల్ని పచ్చగా దీవించి కాచి కాపాడమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.